ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు, గౌరవ రామయ్య గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కౌన్సిలర్లు వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న జిల్లా పర్యటనలో తను ఇరిగేషన్ పైన మాట్లాడినటువంటి మాటలు కానీ, తను ఈ ప్రాంతానికి రాయలసీమకు ఎంత మేలు చేశాడన్న విషయం పైన ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, భగవంతుడు ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన రాష్ట్రానికి కానీ ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ప్రజలు కానీ భగవంతుడు కానీ. దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి తలంపు లేకుండా కేవలం మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ తిరిగి అదే పందాన్ని అనుసరించి లబ్ధి పొందాలా అన్నటువంటి ప్రయత్నం తను చేస్తున్నట్టుగా స్పష్టంగా నిన్న పర్యటనలో తన మాటల్లో భాగంగా అర్థమైంది. 16 సంవత్సరాల పైగా ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన పేరుతో ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం నామకరణ చేసిన పరిస్థితి లేదు, స్టార్ట్ చేసిన పరిస్థితి లేదు. రాయలసీమను సస్యశ్యామలం చేసేస్తాను, రాయలసీమను రత్నాలసీమ చేస్తానని మాటలు మాట్లాడాడు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. తన యొక్క ధైర్యాన్ని కానీ తను మాట్లాడే విధానాన్ని కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా పేరు చెప్పుకుంటాడు, కానీ చిత్తశుద్ధి తనకి ఏమాత్రము లేదు అని అనేక సార్లు నిరూపణ అయింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ అనేకమైనటువంటి రూపకల్పన చేసి కంప్లీట్ చేసి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. తర్వాత గౌరవ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగంగ ప్రాజెక్ట్ టేకప్ చేయడమే కాకుండా హంద్రీనీవా జిఎన్ఎస్ఎస్ పేరు నామకరణం చేశారు, శంకుస్థాపన చేశాడు. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. తర్వాత ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇరిగేషన్ మాట ఎత్తకుండా తన ఆత్మకథలు రాసుకుంటూ వ్యవసాయం దండగా, ఉద్యోగాలు ఇవ్వడం దండగా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నాడు. నేనే కంప్లీట్ చేస్తున్నాను, నేనే మొదలుపెట్టాను అన్నట్టుగా. ఆ 10 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవటం వలన తెలుగంగాను అట్టే వదిలేశాడు. గాలేరు నగిరి హంద్రీనీవాను కనీసం వద్దు అని మాట్లాడాడు. అప్పుడు కనీసం తను ప్రాజెక్ట్ ని ఒక 5% చేసింటే కూడా ఈరోజు మిగులు జలాలు కాదు, అష్యూర్డ్ నికర జలాలు ఆ ప్రాజెక్టులో కేటాయించబడేవి. పూర్తి ద్రోహం చేసి మోసం చేశాడు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నింది. మోసం చేయడమే కాకుండా ఎన్టీ రామారావు గారు 40 టీఎంసీలతో హెచ్ఎన్ఎస్ఎస్ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆయన జీవో ఇస్తే వెన్నపోటు పొడిచిన ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీనికి గౌరవ చంద్రబాబు గారు సమాధానం ఇవ్వాలి. వాళ్ళ పార్టీ వాళ్ళు సమాధానం ఇచ్చినా వాళ్ళ పార్టీ వాళ్ళు దీనిపైన మాట్లాడాలన్నా ఏ వేదిక పైన మేము సిద్ధంగా ఉంటాం. ఆయన ఒక జీవో ఇచ్చారు. ఎప్పుడు 1998 మే 6న ఆ జీవో కాపీ గౌరవ మీడియా మిత్రులు కూడా షేర్ చేయబడబడుతుంది. ఆ జీవో ఆయన ఏమిచ్చారంటే, ఇది సాధ్యపడేటువంటి ప్రాజెక్ట్ కాదు హంద్రీనీవా, ఇది అప్పుడు ఏదో 40 టీఎంసీలు అన్నారు, అది చేసేటువంటి పరిస్థితి లేదు, అది కేవలం త్రాగునీటికి వాడుకుందాం, 5 టీఎంసీలకు కుదించి జీవో ఇచ్చాడు. శంకుస్థాపన చేశాడు 98లో ఎలక్షన్స్ ముందర. అంతకుముందు 40 టీఎంసీలు వద్దన్నాడు, 5 టీఎంసీలకు ఆయన జీవో ఇచ్చాడు. కేవలం త్రాగునీటికే వాడుకోవాలన్నాడు. ఈ జీవోలో త్రాగునీటి అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పాడు. మళ్ళీ 99లో ముఖ్యమంత్రి అయ్యాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ జీవో ఇచ్చాడు, శంకుస్థాపన చేశాడు. 99లో మళ్ళా శంకుస్థాపన చేశాడు, పనులు మొదలు పెడతామని. ఒక్క తట్ట మట్టి కూడా తీకపాయా. కనీసం ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 10 సంవత్సరాల కాలం గడిపేశాడు. ఇది జీవో కాపీ, ఆయన ఇచ్చినటువంటి జీవో కాపీ. మరి తిరిగి మన ప్రజానేత
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అయిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే నీలం సంజీవ్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలంతా కూడా ఆలోచన చేశారో, వ్యవసాయం అన్నటువంటిది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఆధునిక దేవాలయాలు అన్నటువంటి ఆలోచన చేశారో, వాళ్ళ స్ఫూర్తితో నడుస్తూ గౌరవ ఎన్టీ రామారావు గారు తలపెట్టినటువంటి తెలుగు గంగాను పూర్తి చేస్తూ హంద్రీనీవా జీ అన్నది కానీ గాలేరు నగర్ అనేటువంటి ప్రాజెక్టు టేకప్ చేయాలి అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 98లో ఆయన ఇచ్చినటువంటి జీవోను క్యాన్సిల్ చేసి తిరిగి 2004 జూలై 24న ఆ ప్రాజెక్ట్ 5 టీఎంసీలు కాదు 40 టీఎంసీలు చేయాల్సిందే అని చెప్పి ఫేజ్ 1కు 1400 కోట్లు, ఫేజ్ 2కు 1500 కోట్లు జీవో ఇచ్చినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి అయింది మేలో, జూలైలో 2 మాసాలకే ఈ జీవో కాపీని తీసుకొచ్చి యుద్ధ ప్రతిపదికమైన పనులు స్టార్ట్ చేయించాడు. హంద్రీనీవా, గాలేరు నగర్ రెండు కూడా. ఈ హంద్రీనీవాకు సంబంధించి పత్తికొండ దగ్గర రిజర్వాయర్ కానీ, కృష్ణగిరి రిజర్వాయర్ కానీ, తర్వాత వచ్చే జీడిపల్లి కానీ, జీడిపల్లి దాటిన తర్వాత వచ్చేటువంటి గొల్లపల్లి, మారెళ్ళ కానీ, మారెళ్ళ తర్వాత చెర్లోపల్లి, తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్లు కానీ కంప్లీట్ చేయాలి. గొల్లపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలి, 5 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన ముందుకు చేశాడు. దాదాపుగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ గొల్లపల్లి నుంచి కూడా ఫేజ్ 2 ఏదైతే ఉందో కదిరి నియోజకవర్గం మీదుగా వెలిగల్లు, తర్వాత శ్రీనివాసపురం, అడవిపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలని, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ, మడకశిర బ్రాంచ్ కెనాల్ కానీ, హిందూపురానికి సంబంధించిన నీళ్లు కానీ, కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి దాంతో కూడా అప్పుడే ఇనిషియేట్ చేసినటువంటి పరిస్థితులు. ఎంత ఖర్చు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలో అన్నటువంటి డేటా కూడా పూర్తిగా ప్రొవైడ్ చేస్తాం. నువ్వు 10 సంవత్సరాల్లో చేసినటువంటి మోసాన్ని రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలోనే ఎంతో మంచి చేసి పూర్తిగా ఎడారి అంటే రాజస్థాన్లో ఎడారి తర్వాత అనంతపురం జిల్లా మారబోతోంది అనేటువంటి పరిస్థితి నుంచి, కర్నూలులో మిట్ట ప్రాంతాలైనటువంటి పత్తికొండ, ఆలూరు ఇటువంటి ప్రాంతాలు మంచి కావాలి, వాటితో పాటు అనంతపురం జిల్లా అంతా కూడా కరువుతో అల్లాడిపోతుంది అని చెప్పి, అలాగే కడప జిల్లాలో ఒక పార్ట్ కానీ, చిత్తూరు జిల్లాలో ఎగువ ప్రాంతాలు కూడా బాగుండాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి అంత బాగా తీసుకెళ్లేటువంటి మనిషి ఈరోజు అనంతపురం జిల్లా కరువును అధిగమించి దేశంలోనే హార్టికల్చర్లో నెంబర్ 1 స్థాయికి పోతోంది అని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన్ని. గొల్లపల్లిలో రిజర్వాయర్లో నీళ్లు రావటాన్ని పట్టే కియా ప్రాజెక్టులోకి రావడం జరిగింది. మరి ఇవన్నీ అనగదొక్కుతాడు. అన్నిటికీ నేనే. వాజ్పేయికి హైవే చేయమనింది నేనే అంటాడు, కనిపెట్టినవి నేనే అంటాడు, ఆ ఫోన్ నాదే అంటాడు, కంప్యూటర్ నాదే అంటాడు. ఇప్పుడు కొత్తగా దాంతోపాటు ప్రాజెక్టు నాయే అనడం మొదలుపెట్టాడు ఈ మధ్య. ఇది చాలా మోసపూరితమైనటువంటి ఆలోచనలు. స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి ఏం చేయబోతున్నాం అన్నటువంటి దానిపైన. ఈరోజు హంద్రీనీవా మల్లెల రిజర్వాయర్ దగ్గర టేకప్ చేసి అలాగే దాన్ని పూర్తిగా కరువు ప్రాంతానికి ఇవ్వాలన్న ఆలోచనతో భాగంగా అదే రకంగా ఏ వ్యక్తి కూడా ఆలోచన చేయని విధంగా పోతిరెడ్డిపాడును 6,000 క్యూసెక్స్ నుంచి 48,000 క్యూసెక్లకు పెంచి తన హాయంలోనే 2 సంవత్సరాల్లోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి బనకచర్ల క్రాస్ వరకు కెనాల్ ఎక్స్పాన్షన్ చేసి ఎవరైనా చేసింది దానికి సమాధానం చెప్తాడు చంద్రబాబు గారు. బనకచర్ల క్రాస్ నుంచి మళ్ళా ఒక పక్క జిఎన్ఎస్ఎస్ కెనాల్ ఎక్స్టెండ్ చేస్తూ ఆడ గోరకల్లు రిజర్వాయర్ కానీ అవుకు టనల్ కంప్లీట్ చేసి గెండికోట వరకు నీళ్ళు ఇవ్వడంతో పాటు గెండికోటకు నీళ్ళు వచ్చిన తర్వాత గెండికోట నుంచి పైడిపాలెం, చిత్రావతికి ఎలా నీళ్ళని సంకల్పం చేస్తూ గెండికోటలో 20 టీఎంసీలకు పెంచి గెండికోట నుంచి మళ్ళా వామికొండ, సరవరా సాగర్లు కంప్లీట్ చేసేంత వరకు, మరొక పక్క లెఫ్ట్ సైడ్ తెలుగంగాకు పోయేది ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మం సాగర్ ని అప్పటికే 17 టీఎంసీలకు పెంచి చేయడంతో పాటు ఇలాంటి ప్రాజెక్ట్ అన్ని టేకప్ చేసిన ఆ వ్యక్తి, కంప్లీట్ చేసిన ఆ వ్యక్తి, సోనియా గాంధీ గారిని పిలిచి ప్రారంభోత్సవం చేసిన ఆ వ్యక్తి పేరు స్మరించకుండా నేను చేశానని మాట్లాడిన మాటలు ఎంతవరకు సమంజసం? రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు వరప్రసాద్ని ఆ రోజు పోతిరెడ్డిపాడు చేస్తుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు రాజశేఖర రెడ్డి గారు మేలు చేస్తున్నారని చెప్పి తన యొక్క మంది మార్బలంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈయన జలదీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేశాడు. ఈయన మర్చిపోయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దేవినేని ఉమా గారిని అనేటువంటి వ్యక్తిని ముందు పెట్టి తర్వాత ఆయన అధికారంలోకి వస్తే ఆయన ఇరిగేషన్ మంత్రిని చేశాడు. పోతిరెడ్డిపాడు చేసి మాకు అన్యాయం చేసి, పోతిరెడ్డిపాడు ఎవరికి అన్యాయం కాదు. ఇక్కడ 854 అడుగుల వరకు వచ్చేంత వరకు ఇవ్వలేము రాయలసీమకు అన్నటువంటి వాదన ఒకటి ఉంటే
దాన్ని మల్లెల దగ్గర రిజర్వాయర్ హెచ్ఎన్ఎస్ఎస్ చేస్తూ మరి ముచ్చుమరి కూడా ఇవ్వాలి, 790 అడుగుల్లో కూడా లిఫ్ట్ చేసి దీనికి జత చేయాలన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి. నువ్వు కనీసం దీనిపైన ఒక్క ఆలోచన చేసావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ చేయకపోగా ఇవన్నీ కంప్లీట్ చేయడంతో పాటు ఏదైతే మనకు శ్రీశైలం ఒకవేళ 20,000 40,000 క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉంటే పైన వాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్ట్ నిర్మించుకొని 780 నుంచే వాళ్ళు లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితులు, 780-90 నుంచే. మనకు శ్రీశైలంకు తక్కువగా వరద వచ్చేటప్పుడు మన శ్రీశైలంకి వచ్చే పరిస్థితే ఉండదు. ఆ పరిస్థితిలో ఉన్నాం. అందులో భాగంగానే మనం ఆ రోజు మల్లెల దగ్గర చేసుకోవచ్చు, ప్లస్ ముచ్చుమరికి లింక్ చేసినటువంటి పరిస్థితి. ఇన్ని గొప్ప ఆలోచనలతో రాజశేఖర్ గారు ముందుకెళ్లారు. తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయాలన్నటువంటి సంకల్పంతో గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కొన్ని నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లారు. ఆ రోజు మల్లెల వరకు మల్లెల నుంచి నీళ్లు వదిలిన తర్వాత రాజశేఖర్ గారు కంప్లీట్ చేసి దాన్ని ప్రారంభోత్సవం చేద్దాం అనుకునే లోపల ఆయన మరణ వార్త మనం విన్నాం. ఆయన కూడా ఆయన మరణానికి కారణం కూడా ఈ ప్రాంతంలో నీళ్లు ఎలా ఉన్నాయో చూసిపోవాలన్న ఆలోచన ఆయన. అప్పటిదాకా సెప్టెంబర్ దాకా పెద్ద వర్షాలు రాలేదు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఆగస్ట్ ఎండ్ లో వర్షాలు పడ్డాయి అని చెప్పి ఆయన తిరుపతికి పోతా మా శ్రీశైలం నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి, మా రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎలా ఇవ్వచ్చు, ఆ ప్రాంతంలో చూసిపోవాలని చెప్పి పైలట్కి ఆదేశాలు ఇవ్వడంతోనే ఆయన ప్రమాదంలో చనిపోయారు. అటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాగే ఆ రోజు 2012లో అనంత వెంకటరామరెడ్డి గారు కానీ రఘువీరారెడ్డి గారు కానీ నీళ్లు వదిలి జీడిపల్లి వరకు నడుచుకుంటా పోయారు. గొల్లపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలన్న సంకల్పంతో అప్పుడే చేసినటువంటి విషయాలు ఈ గౌరవ పాత్రికేయ మీద, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీనియర్ వ్యక్తులు, మీకు అందరికీ దానిపైన తెలిసి ఉంటుంది. నిన్నగాక మనం వచ్చాడు విజయవాడ నుంచి శ్రీశైలం గేట్లు ఎత్తుతా అన్నాడు. ఓకే, గేట్లు ఎత్తాడు పోనీ అనుకుందాం. మళ్ళీ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మల్లెల రిజర్వాయర్ 10 ఏళ్ళ నుంచి వదులుతున్నారు. ఇక్కడ వచ్చేసి మల్లెల నేనే చేశానంటే చెప్పేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఎవరిని మోసం చేయడానికి? మరి ఈ 2 జీవోలు రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి 2004లో జీవో ఏంటి, 98లో నువ్వు ఇచ్చిన జీవో ఏంటి? దీనిపైన ఒకసారి సమాధానం చెప్పు. నీకు ఇరిగేషన్ పైన అవగాహన ఉంది. వీటన్నిటిని ఒక ఎత్తుగా రాజశేఖర రెడ్డి గారు సంకల్పించి చేస్తే నువ్వు నిర్వీర్యం చేసి మళ్ళా రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత కూడా ఏమీ చేయకుండా ఊరికే మట్టి పనులు చేసుకుంటూ బిల్లులు చేసి అవినీతిమయం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకునే ఆలోచనతోనే ఆర్డిఎస్ కానీ తర్వాత ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు 254 వరకు మనం 854 వరకు మనం చేయలేం కదా, అంతవరకు కిందిలో ఏమో తెలంగాణలో ఎత్తుకుపోతున్నారు అని చెప్పి ఒక రాయలసీమ దుర్భిక్ష పరిస్థితి కార్పొరేషన్ అటువంటిది, రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక కార్పొరేషన్ మొదలు పెట్టాడు. దాని ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ చేసి దాంట్లో 33 ప్రాజెక్టులు టేకప్ చేసి 40,300 కోట్లు ఖర్చు పెట్టాలని ఇనిషియేట్ చేశారు. అందులో భాగంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 770-80 నుంచే మనం కింది నుంచే నీళ్లు లిఫ్ట్ చేసుకుంటే 80,000 క్యూసెక్లు పోతిరెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం తరలించుకుంటే ఈ ప్రాంతాన్ని అంతా సస్యశాలం చేయొచ్చినటువంటి ఆలోచన. దానికి 800 కోట్ల పైగా ఖర్చు పెట్టి వర్క్ కూడా సుమారు కంప్లీట్ అయింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంతా వీళ్ళు చెప్పు చేతుల్లో ఉంది. మరి ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దానికి ఇవ్వలేదు అని చెప్పి దాన్ని పక్కన పెడతారట. బనకచర్ల అనేటువంటిది కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాడు. పోలవరం నుంచి బనకచర్ల తీసుకొస్తారు. ఆ బనకచర్ల ఎప్పటి నుంచో ఉంది, దాన్ని వైడెన్ చేసింది రాజశేఖర్ గారు. పోతిరెడ్డిపాడు నుంచి వస్తాయని మనకు తెలుసు. పోయిన సంవత్సరం శ్రీశైలం 9 నెలలు ఇన్ఫ్లో వచ్చింది, బయటకు వదులుతూనే ఉన్నాం. లాస్ట్ 1 నెలలో తెలంగాణ ఇరిగేషన్ కోసం మొత్తం నీళ్లు ఖాళీ చేస్తారు. ఇటువంటి పరిస్థితులలో మన ప్రాంతం వాళ్ళు బతకాలంటే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతో అనువైనటువంటిది. ఈరోజు జూలైలోనే శ్రీశైలం పోతుంది, ఉప్పొంగింది. ఇవన్నీ నీళ్లు స్టోర్ చేసుకోవాలి కదా. ఆలోచన చెప్పకుండా నేను పోలవరం నుంచి తీసుకొస్తాను, అది 90,000 కోట్లు ఖర్చు పెడతాను అని అంటాడు. ఎందుకంటే నువ్వు ఒక అమరావతికే 1,00,000 కోట్లు ఖర్చు పెడతావు అని చెప్పి మన ప్రాంతం వాళ్ళు ఎక్కడ అడుగుతారో అనేటువంటిది ముందే ఒక డైవర్షన్ ప్లాన్. అది చేసేది లేదు. ఈరోజు ఒక ప్రాజెక్ట్ సంకల్పించారు రాజశేఖర్ గారు, పోతిరెడ్డిపాడు చేయాలని, అనుమతి నుండి చేశాడా? ఆ రోజు మీరంతా వ్యతిరేకించారు. ఈ ప్రాంతం కోసం ఆయన కంప్లీట్ చేశాడు. తర్వాత అనుమతులు తెచ్చుకున్నాడు. ప్రాజెక్టులలో నీటి ప్రాజెక్టులో సంకల్పంతో చేయాలి కానీ అనుమతులతో ఇంకో దాంట్లో టైం వేస్ట్ చేయకూడదు. నీకు చిత్తశుద్ధి ఉంటే చేయి. గుండ్రేవలు తీసుకో, వేదావతి కంప్లీట్ చేయి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయి. ఏదైతే అనంతపురం జిల్లాకు హెచ్ఎన్ఎస్ఎస్ అనంతపురం కర్నూలు పార్ట్కి ఇవంతా కూడా కరువు ప్రాంతము, ఈ 40 టీఎంసీలు సరిపోవు, ఇంకా ఎక్కువ పడుతుంది అని చెప్పి
గండికోట 20 టీఎంసీలు స్టోరేజ్ ఉంటాయి కదా అని చెప్పి అక్కడి నుంచి కరువు ప్రాంతమైనటువంటి హెచ్ఎన్ఎస్ లింక్ చేయాలా థైలాండ్ లో అని చెప్పి ఆ ప్రాజెక్ట్ సంకల్పం చేసి జగన్మోహన్ గారు స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పక్కన పడేశారు. పులివెందుల్లో ఒక పార్ట్ కానీ రాయచూట్లో కొన్ని ఏరియాలు వెలిగల్లుల వరకు నీళ్లు ఇస్తే వెలిగల్లు నుంచి మళ్ళీ హెచ్ఎన్ఎస్ఎస్ థైలాండ్ కలిపితే ఆ నీళ్లు సులభంగా పోతాయి అనేటువంటి దాంతో ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాన్ని వద్దంటాం. దాన్ని ఈరోజు పక్కన పెట్టేస్తాం. పనకు చేయాలన్న కాన్సెప్ట్ తోనే మాట్లాడుతున్నాం. ఇన్ని రకాల మోసం చేయాలన్నా హెచ్ఎన్ఎస్ఎస్ 2400 క్యూసెక్లు పోవడానికి టైం పడుతుంది, కాలం నేరోగా ఉన్నాయని చెప్పి 2021లో జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. 6000 క్యూసెక్లు దానికి పెంచి 6000 కోట్లు మంజూరు చేశారు. ఇటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయి నువ్వు. అన్ని నేనే చేశా అన్నటువంటిది ఊరిక పబ్లిసిటీ కోసం చేయకు అని చెప్పి గౌరవ చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏంటి నీ పార్ట్ ఏంటి, నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ చెప్పగలుగుతావా? నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు కాకమునుపు నువ్వు అప్పుడు కంప్లీట్ కొంచెం టేకప్ చేసినా కూడా ఈరోజు అక్కడ మనకు అష్యూర్ వాటర్ వచ్చేటి. ఆ రోజు ఏ ప్రాజెక్ట్ వద్దా, పోలవరం కూడా వద్దన్నావు నువ్వు. ఆ రోజున పోలవరం పైన ఉద్యమం చేస్తే ప్రకాశం జిల్లాలో వాళ్ళ పైన ఏదేదో కేసులు పెట్టిస్తానని మాట్లాడారు. ఈరోజు రాజశేఖర్ గారు పోలవరం సంబంధించి 24 అనుమతులు 23 అనుమతులు ఆయనే కంప్లీట్ చేయించి రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అనేటువంటిది స్టార్ట్ చేసి స్పిల్వే స్టార్ట్ చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి ఆ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని లేదు ఆదాయం కోసం నువ్వు తీసుకొని ఏదైతే కట్టాలో ముందు కట్టాలో డయాఫ్రామ్ వాళ్ళు ఏది కట్టాలో నీకు తెలియక ఆ ప్రాజెక్ట్ ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. అన్ని కూడా కేవలం భ్రమలో బతికేటువంటి పరిస్థితి. నీ పేరు చెప్తే ఒక ప్రాజెక్ట్ గుర్తుకు రాదు, ఒక పథకం గుర్తుకు రాదు, ఒక మంచి కార్యక్రమం గుర్తుకు రాదు. దీన్ని ఇలా ప్రశ్నిస్తారని చెప్పి అది ఆటోమేటిక్గా నిర్మింపబడినటువంటి హైటెక్ సిటీ నాదే, హైదరాబాద్ నాదే అన్నటువంటి మాటలతో మభ్యపెట్టినటువంటి మాటలతో కాలం గడుపుతున్నాం. ఈరోజు మా అందరికీ బాధాకరం, మా అందరికీ ఎంతో బాధ. కర్నూలులో హైకోర్టు నింటే ఏమయ్యేది? ఎందుకు కర్నూలు నుంచి హైకోర్టు తరలించుకుపోయావు? ఒక ప్రిస్టేజ్ గా ఉన్నటువంటి లా యూనివర్సిటీని ఇక్కడ ఎందుకు వద్దన్నావు? దీనికి సమాధానం చెప్పు. మళ్ళా మా ప్రాంతాన్ని రత్నాల సీమ చేసేటువంటి మభ్యపెట్టేటువంటి మాటలు కాదు. దీనికి సమాధానం చెప్పు. ఎందుకు ఈ ప్రాంతంలో ఉండకూడదా? హైకోర్టు ఇక్కడ ఉంటే ఏం తప్పు అవుతుంది? ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాలలో హైకోర్టు ఒక చోట, రాజధాని ఒక చోట ఉంటుంది. శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా కూడా ఇది ఒప్పందం కుదిరింది. అంతకుముందు తెలంగాణ కలున్నప్పుడు ఈ రాష్ట్రంలో రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలన్నటువంటి ఒప్పందం ఉంది అంటే కూడా తుంగలో నొక్కి బెంచ్ ఇచ్చేస్తాను సంబరాలు చేసుకోండి అని మాట్లాడితే ఎంత అన్యాయం అండి. టైప్ మిషన్లు ఉంటాయి, కోర్ట్స్ వస్తే ఏమొస్తుందన్నాడు. ఈరోజు అద్భుతమైనటువంటి ఎలక్ట్రిసిటీ బిల్డింగ్, రెగ్యులేటరీ కమిషన్ బిల్డింగ్ ఎట్లుంది కర్నూలు? అదే హైకోర్టు వచ్చినంటే ఎంత కళ ఉండే. ఆ లా యూనివర్సిటీ అయిపోతే ఏదైతే నర్సరీ యూనివర్సిటీ అంటే పేరు ఉంటే కర్నూలు పేరు మారుమోగే. ఎందుకు ఇక్కడ వద్దని నువ్వు తీసుకెళ్ళావో సమాధానం చెప్పాలి. ఈ రకంగా ఈ ప్రాంతాలకు అన్ని రకాల మోసం చేసి అన్ని రకాల మభ్యపెట్టి నిన్న మళ్ళా స్పీచ్ ఇవ్వడం ఏంది, రత్నాలసీమ రాయలసీమని చేసేస్తాను, రత్నాలసీమ చేసి ఓటు చేస్తాను అన్నటువంటి మభ్యపెట్టే మాటలు మానుకొని చిత్తశుద్ధితో ఆలోచన చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయి. హెచ్ఎన్ఎస్ఎస్ 6000 క్యూసెక్స్ తీసుకెళ్ళు. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ కలిపే లింక్ది ప్రాజెక్ట్ టేకప్ చేయి. గుండ్రేవల వేదవతి లాంటి ప్రాజెక్ట్ టేకప్ చేయి. ఇవి కంప్లీట్ చేయి. వీటిపైన ఆలోచన చేయమని చెప్పి గౌరవ చంద్రబాబు గారికి విన్నమిస్తూ మభ్యపెట్టే మాటలు ఇతరులు చేసినటువంటి కార్యక్రమాన్ని నీ ఖాతాలో వేసుకోవాలన్నటువంటి ఆలోచన మానుకొని అదేదో సామర్థ్యం ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డను ఎత్తుకున్నట్టు ఎవరో మంచి చేసిన కార్యక్రమాలను నువ్వు తీసుకొని అన్ని నువ్వు ఓన్ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం మానుకొని ఇప్పటికైనా చిత్తశుద్ధి ఆలోచన చేయమని గౌరవ చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.